ఎవ్రీవన్, కాకరకాయ ఉల్లికారం ద బెస్ట్ అండ్ డిలీషియస్ డిష్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కాకరకాయ తినని వాళ్ళు అమ్మో చేదుగా ఉంటుంది మాకు వద్దన్న వాళ్ళు కూడా లాగించేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా 4 కాకరకాయలు తీసుకుని చెక్కు తీసేసి ఆనియన్ రింగ్స్ లాగా వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. గింజలు కూడా తీసేయాలండి. అండ్ ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, సాల్ట్, కారం, వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం, 2 రెమ్మల కరివేపాకు, పసుపు అండ్ కొద్దిగా జీలకర్ర, ఇది మొత్తం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏదైతే మనం కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు అందులో నీరు అనేది దిగుతుందండి, అది మొత్తం పిండేసి ముక్కలు అనేది పక్కకు తీసుకోవాలి. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో పల్లి నూనె వేసుకుని ఈ ముక్కలన్నీ వేయించుకోవాలండి. పల్లి నూనె యూస్ చేయడం వల్ల ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముక్కలు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి ఆయిల్లో. అండ్ మనం ఏదైతే ఉల్లికారం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లికారం కూడా వేసేసి ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిస్తున్నప్పుడు మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అండ్ ఇలాగా అడుగు అంటుతూ ఉండాలి, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్. ఇలా అడుగు అంటుతేనే బాగుంటుందండి. మూకిల్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మొత్తం ఆ ఉల్లికారం అనేది ముక్కలకి పట్టేసేసి ఇలాగ ఫైనల్ అవుట్పుట్ రావాలండి. ఫైనల్గా మన కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి.